వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. బాలానగర్ డివిజన్లోని రాజీవ్ గాంధీ నగర్, ఎన్టీఆర్ నగర్, శ్రీశ్రీ నగర్లలో త్రాగునీరు, డ్రైనేజీ సమస్యపై స్థానిక నాయకులు, GHMC ఇంజనీరింగ్ అధికారులు, వాటర్ వర్క్స్, శానిటేషన్ డిపార్ట్మెంట్లతో కలిసి గల్లీ తిరుగుతూ పాదయాత్ర నిర్వహించారు. బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం డ్రైనేజీ ప్రాబ్లం ఉందని, మంచినీరు సరిగ్గా రావడం లేదని అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, అయినా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ రోజు సమస్యను వాటర్ వర్క్స్ GM దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, ఆయన 10 రోజులలో ప్రాబ్లం సాల్వ్ చేస్తారని చెప్పారని, ఒకవేళ 10 రోజులలో సమస్య పరిష్కారం కాకపోతే బస్తీవాసులతో కలిసి వారి ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుందని కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి హెచ్చరించారు. పేద ప్రజలు నివసించే ప్రాంతాలను విస్మరించి వారిని ఇబ్బందులకు గురి చేయడం కరెక్ట్ కాదని, మానవత్వంతో వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆజీజ్, నాగేష్, నరేష్, మొహమ్మద్ సోఫీ, వహీద్, దుర్గేష్, కిట్టు, సురేఖారెడ్డి, ఎడ్ల ప్రభాకర్, మల్లారెడ్డి, అరబ్, దేవేందర్, రంగంపేట శ్రీను, కె రమేష్, మహేందర్ యాదవ్, సత్తి మరియు వాటర్ వర్క్స్ ఏఈ సతీష్, వర్క్స్ ఇన్స్పెక్టర్ రాములు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు. వాటర్ ఒక గల్లీలో 1.5 ఇయర్ నుంచి 2 DGMలు మారారు, ఒక 2 మేనేజర్లు మారారు. ఈ గల్లీలో మాత్రం వాటర్ వస్తలు. ఇంత హైదరాబాద్ నగరంలో ఇన్ని ఒక్కటే ఏరియాలో పక్కకు మంచిగా సఫిషియెంట్ వాటర్ వచ్చి ఒక్క గల్లీలో ఎందుకు రాదు? 1.5 ఇయర్ నుంచి సఫర్ అవుతారు వీళ్ళు. లోకల్ ఇష్యూ అంటే మనమే కదా సాల్వ్ చేసేది. బాలనగర్ డివిజన్లోని రాజీవ్ గాంధీ నగర్, ఎన్టీఆర్ నగర్, శ్రీశ్రీ నగర్లో ప్రతి గల్లీ పాదయాత్ర చేయడం జరిగింది. స్థానిక అధికారులు, GHMC ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మరియు వాటర్ వర్క్స్ వాళ్ళు, శానిటేషన్ వాళ్ళతో కలిసి మొత్తం 3 బస్తీలు పాదయాత్ర చేశాం. ఇందులో ముఖ్యంగా ఈరోజు గత సంవత్సరంన్నర నుంచి సరి అయిన తాగునీటి వ్యవస్థ సరిగా లేక, వాటి మెయింటెనెన్స్ లేక, డ్రైనేజీ కూడా ఎక్కడ పొంగిపోవడం, మరి అదేవిధంగా ఈ మంచినీరు సమయానికి రాక పొల్యూషన్ వాటర్ కూడా డ్రైనేజీ సరిగా తీయకపోవడం, దానివల్ల వాటర్ పొల్యూషన్ అవ్వడం, దాంతో ఇక్కడ కొన్ని గలీలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా అధికార దృష్టికి గతంలో తీసుకొచ్చినాం, మళ్ళీ ఈ రోజు కూడా తీసుకొచ్చినాం. గతంలో తీసుకొచ్చినా కూడా ఇప్పటి వరకు దాని మీద చర్య తీసుకునే పాపాన అవ్వలేదు. GM గారితో కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. నేను 10 రోజుల ప్రాబ్లం సాల్వ్ చేస్తానని మాట ఇచ్చారు. మేము డిమాండ్ చేస్తూ 10 రోజుల కనుక మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే మేము మీ ఆఫీస్ ముందర వచ్చి ధర్నా చేస్తాం. ఎవరైతే బస్తీవాసులను తీసుకొని ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మీ దగ్గర వచ్చి ధర్నా చేసి ఈరోజు చేయవలసిన అవసరం ఏర్పడి, దయచేసి మీకు డిమాండ్ చేస్తాం, రిక్వెస్ట్ చేస్తాను. ఇమీడియట్ గా వాళ్ళ సమస్యకు పరిష్కారం చూడండి. పేద ప్రజలు నివసించే ప్రాంతాన్ని మీరు నిర్లక్ష్యం చేయొద్దు. దయచేసి వాళ్ళ సమస్య చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో బతుకుతూ ఉంటారు. ఎన్టీఆర్ నగర్ లో చూస్తే పందులు ఈ అన్ని చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. వాటిని కూడా సెట్ చేసి మంచి నీరు వ్యవస్థ కావచ్చు, ఈ డ్రైనేజ్ వ్యవస్థ కానీ తొందరగా బాగు చేయాలని కోరుకుంటామని డిమాండ్ చేస్తాము. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24 TV.